Hi, love you. Welcome back to RS Academy. This is Ravi. So, students, మీకు అకాడమిక్ ఇయర్ 2024-25కి 75 డేస్ హాలిడేస్ ఉన్నాయి. ఇది నిజం. సో ఎన్ని వర్కింగ్ డేస్ ఉన్నాయి, ఎన్ని హాలిడేస్ ఉన్నాయి, సో మీకు దసరాకి ఇన్ని హాలిడేస్, సంక్రాంతికి ఇన్ని హాలిడేస్, అండ్ నెక్స్ట్ సమ్మర్కి ఎన్ని హాలిడేస్ ఇస్తున్నారు, ఎగ్జామ్స్ ఎప్పుడు పెడుతున్నారు, ఇలాంటివి ఎన్నో డీటెయిల్స్ ఈ వీడియోలో మాట్లాడదాం. సో మీ మెయిన్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ఏ రోజు, ప్రతిదీ అనే డీటెయిల్స్ ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ కావాలా, ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ కానీ, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఆ వీడియోస్ షేర్ చేయండి అండ్ మంచి మార్క్స్ సాధించండి స్టూడెంట్స్. ఓకే, ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాం స్టూడెంట్స్. ఓకే, క్లిక్ చేయండి, మార్క్స్ సాధించండి. ఇక్కడ చూసుకుంటే మీకు నేను ఓపెనింగ్గా చూపిస్తాను చూడండి. 75 డేస్ హాలిడేస్ గమనించండి. 75 డేస్ హాలిడేస్ ఉన్నాయి. మంత్లీ వైజ్గా చూపిస్తాం ఖచ్చితంగా. దాని తర్వాత దసరా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, హాఫ్ ఇయర్లీ, సో ఇవన్నీ చూపిస్తాను. ఓకే, చూడండి 2 to 7 డేస్ అనేది వర్కింగ్ డేస్గా ఉన్నాయి. రైట్, మీకు ఎవ్రీథింగ్ క్లియర్గా చూపిస్తాను చూడండి. ఒక జూన్లో ఎన్ని ఉన్నాయి, జూలైలో ఎన్ని ఉన్నాయి, క్లియర్గా చూపిస్తాను చూడండి. ఓకే, సో జూన్ మంత్ 2024 సంబంధించి జూన్ మంత్లో 30 డేస్ ఉన్నాయి. దాని భాగంగా 7 డేస్ అనేది మనకి హాలిడేస్ అయితే ఉన్నాయి చూడండి. సండే రోజు హాలిడేస్ కానీ, పబ్లిక్ కానీ, వెకేషన్ హాలిడేస్, మొత్తం 7 డేస్ హాలిడేస్ ఉన్నాయి. టోటల్గా 23 డేస్ మీరు కాలేజ్కి వెళ్తే, స్కూల్కి వెళ్తే సరిపోతుంది. 10th క్లాస్ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. ఓకే, సో 23 డేస్ వర్కింగ్ డేస్గా ఉన్నాయి, 7 డేస్ హాలిడేస్ ఉన్నాయి. మళ్ళీ దీంట్లో కూడా సిక్ లీవ్ ఉంటే పెట్టుకోవచ్చు, నథింగ్ టు వరీ. ఓకే, అండ్ జూలైలో 7 డేస్ హాలిడేస్ ఇచ్చడం వల్ల అగైన్ 24 డేస్ వర్కింగ్ డేస్గా ఉన్నాయి. అండ్ ఆగస్ట్లో కూడా 7 డేస్ హాలిడేస్, అండ్ సెప్టెంబర్లో 8 డేస్ హాలిడేస్. అక్టోబర్ అయితే చెప్పొద్దు, 12 రోజులు హాలిడేస్ ఉన్నాయి. రైట్, ఈ 12 డేస్ హాలిడేస్ ఎందుకు అంటే దసరా హాలిడేస్ ఇంట్లో ఉన్నాయి. అండ్ నవంబర్లో 6 డేస్ హాలిడేస్ ఉన్నాయి. అండ్ డిసెంబర్లో 8 డేస్ హాలిడేస్ ఉన్నాయి. అండ్ జనవరిలో 9 డేస్ హాలిడేస్ ఉన్నాయి. ఇక్కడ సంక్రాంతి హాలిడేస్ యాడ్ అయినాయి. అండ్ ఫిబ్రవరిన మనకి 5 డేస్ హాలిడేస్ ఉన్నాయి. అండ్ మార్చ్లో 6 డేస్ హాలిడేస్ ఉన్నాయి స్టూడెంట్స్. మార్చ్లో ఇంకా ఎక్కువ హాలిడేస్ ఉన్నాయి. సో 6 డేస్ అనేది పెద్ద విషయం కాదు. సో మొత్తంగా అయితే ఫిబ్రవరి వరకు చూసుకుంటే కూడా మనకి 70 డేస్ హాలిడేస్ వస్తున్నాయి. ఇంకా మార్చ్ 6 డేస్ కలుపుకుంటే 75 డేస్ హాలిడేస్ మనకు ఉన్నాయి స్టూడెంట్స్, గమనించండి. ఓకే, సో నేను సంక్రాంతి హాలిడేస్, దసరా హాలిడేస్ అనేది చూపిస్తాను, వెయిట్ చేయండి. సో 75 డేస్ హాలిడేస్ అనేది మనకి క్లియర్ గమనించండి. అండ్ 2 to 7 డేస్ అనేది వర్కింగ్ డేస్గా ఉన్నాయి, 75 డేస్ అనేది హాలిడేస్గా ఉన్నాయి. అన్ని మంత్స్ డేట్స్ యాడ్ చేస్తూ ఉంటానికి 302 డేస్ అయితే ఉన్నాయి స్టూడెంట్స్. ఇది అయితే ఇక్కడ ఏం చెప్పారు అంటే చూడండి, వర్కింగ్ డేస్ ఫర్ జూనియర్ కాలేజ్ షుడ్ బి 220 డేస్. ఓకే, 220 డేస్ ఉండాలి అని చెప్పేసి, దీనికన్నా తక్కువ అవ్వకూడదు రైట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే మీరు ఏమైనా యాన్యువల్ డేస్ కానీ ఇంకేమైనా ఉంటే మాత్రంకి అట్లీస్ట్ మనం అటెండెన్స్ మెయింటైన్ చేయాల్సింది 220 డేస్. ఓకే, సో దీంట్లో కూడా మళ్ళీ మీరు ఈ 220 డేస్లో కూడా మళ్ళీ మీరు సిక్ లీవ్స్ పెట్టుకోవచ్చు. సో దాదాపుగా 60 to 70% అటెండెన్స్ ఉన్నా మీరు ఎగ్జామ్ రాణిస్తారు. ఓకే, 70% అటెండెన్స్ పెట్టుకోండి. ఇంకా 30% మనకి హాలిడేస్ పెట్టుకోవచ్చు. ఎలాగంటే సిక్ లీవ్స్ కానీ అలాంటివి పెట్టుకుని మీరు హాలిడేస్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇది సో అసలు ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది క్లియర్గా గమనిద్దాము. ఇక్కడ చూసుకుంటే జూన్ 1న ఇక్కడ గమనించండి, జూన్ 1న కాలేజ్ రీఓపెనింగ్ అంటున్నారు. ఓకే, సో జూన్ 1న కాలేజ్ రీఓపెనింగ్ చేస్తే దసరా హాలిడేస్ మాత్రానికి 6th నుంచి 13th వరకు ఉన్నాయి. రైట్, 6/10/2024 to 13/10/2024 ఇవి దసరా హాలిడేస్, గమనించండి. ఓకే, దసరా హాలిడేస్. మళ్ళీ మన కాలేజ్ ఎప్పుడు రీఓపెనింగ్ అవుతుందంటే కాలేజ్ కానీ స్కూల్ కానీ October 14th మనకి రీఓపెన్ అయిపోతుంది. ఓకే, అందుకే ఇందాక చెప్పాం కదా, అక్టోబర్లో 12 రోజులు మనకి హాలిడేస్ అయితే ఇచ్చారు, గమనించండి. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకుంటే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఎప్పుడు అంటే 18th 11 నుంచి 23 11 వరకు మనకి సో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో ఈ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ తర్వాత మనకి ఆబ్వియస్లీ 1-2 డేస్ హాలిడేస్ ఇస్తారు, ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ సంక్రాంతి హాలిడేస్ కొన్ని కాలేజెస్లో అసలు ఇవ్వరు, హాలిడేస్ ఏమి ఇవ్వరు. రైట్, కొన్ని కాలేజెస్లో ఇస్తారు. సంక్రాంతి హాలిడేస్ చూసుకుంటే మనకి గమనించండి, 11 నుంచి 16th వరకు సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి. అంటే 6 రోజులు మనకి ఇలా హాలిడేస్ అయితే ఇచ్చారు, గమనించండి. ఓకే, దానిలో 17th మనకి అగైన్ రీఓపెన్ అవుతుంది కాలేజ్ అనేది, కాలేజ్ ఆఫ్ స్కూల్ 17th రీఓపెన్ అయిపోతుంది. అండ్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసి 20 నుంచి 25th వరకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఉంది. ఇక గమనించండి, ప్రాక్టికల్ ఎగ్జామ్ వచ్చేసి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కోసం మాట్లాడుతున్నాం. ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో ఉంటుంది 2025. అండ్ అందరికీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి,
ఎప్పుడు ఉంటాయంటే ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్లో ఉంటుంది. గమనించండి, ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్. చూడండి, థియరీ ఎగ్జామ్ ఐపీజీ 2024 సారీ, ఇది గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి వాళ్ళకి ముందే తెలుసు మార్చ్ ఫస్ట్ వీక్ కల్లా మీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే, అండ్ లాస్ట్ వర్కింగ్ డే ఫర్ ద అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ వచ్చేసి మనకి 29th అయితే ఉంది స్టూడెంట్స్. సో ఇది మీకు 75 డేస్ కన్నా ప్లస్ మీకు హాలిడేస్ అయితే వస్తున్నాయి, కానీ తక్కువ అయితే రావట్లేదు. ఎందుకంటే ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్లో ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి. సో ఇంకెక్కువ హాలిడేస్ మనకైతే వస్తున్నాయి స్టూడెంట్స్. సమ్మర్ వెకేషన్ వచ్చేసి మనకి 30 మార్చ్ నుంచి సో జూన్ 1 వరకు మధ్యలో 2 months ఉన్నాయి స్టూడెంట్స్. గమనించండి, 2 months ప్లస్ మనకి హాలిడేస్ అయితే వస్తున్నాయి సమ్మర్ వెకేషన్లో. సో ఇది 2024-25 సంబంధించిన హాలిడేస్. ఇది అఫీషియల్గా రిలీజ్ చేసింది. సో మీకు మొత్తం చూపిస్తున్నాను. ఈ పీడిఎఫ్ వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద ఇస్తాను స్టూడెంట్స్. అండ్ మనకి వాట్సాప్ ఛానల్ ఉంది, దానికి సంబంధించిన లింక్ కూడా కింద ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద ఇస్తాను స్టూడెంట్స్. క్లిక్ చేయండి, ఫాలో చేయండి. అండ్ ఈ పీడిఎఫ్ కావాలన్న వాళ్ళు అక్కడ తీసుకోండి. మరి వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.